హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూడండి. మీకోసం కష్టపడి తీస్తున్నా. ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బాగుందా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రకృతి అందాలు ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, బతుకుంటే బఠాన్లు అమ్ముకొని బతకాలి, కానీ కృష్ణనగర్లో అడ్డపై నిలబడి జూనియర్ ఆర్టిస్ట్గా పోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్, సినిమాలో మనం నటించాలన్నా, మంచి పేరు రావాలన్నా, నీకు మంచి టాలెంట్ ఉండాలి, మంచి దిమాగ్ లడించాలి. అది ఉంటే సరిపోదు, పెట్టుబడి ఉండాలి. నీకు సినీ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే నేను ముంచేస్తారు, దోసుకుంటారు, బట్టబాజిగాళ్ళు ఉంటారు. సినీ ఫీల్డ్లో చాలా దిమాగ్ లడించాలి. అదే పెట్టుబడి ఉంటే ఏదో బిజినెస్ కొని బతకండి, ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కొని రియల్ ఎస్టేట్గా చేసుకొని బతకండి. సినీ ఫీల్డ్లో పోయి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సినీ ఫీల్డ్లో ఎవరు పోతారంటే, అమ్మాయిల పిచ్చున్నోడు, పనిపాట లేనోడు, చాతగానోడు సినీ ఫీల్డ్లో పోతాడు. మంచి దిమాగ్ ఉన్నోడు పోడు. సినీ ఫీల్డ్లో పోవాలంటే పోతే ఫైటర్గా పోవాలి, లేదా హీరోగా పోవాలి, లేదా కామెడీగా పోవాలి, లేదా మంచి డ్యాన్సర్గా పోవాలి. కానీ అల్లాటప్పగా పోయి టైంపాస్ చేసుకొని పిల్లల్ని రోడ్డు పాలు చేసుకొని సినీ ఫీల్డ్లో పోకండి. ఎందుకంటే నాకు తెలుసు, సినీ ఫీల్డ్ గురించి నాకు తెలుసు. నేను 1990 నుంచి సినీ ఫీల్డ్లో తిరుగుతున్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సినీ ఫీల్డ్ గురించి. నన్ను దేకరు సినీ ఫీల్డ్లో వాడుకొని వదిలేస్తారు. అమ్మాయిలను అయితే మొత్తమే నాకు వదిలేస్తారు. దయచేసి ఆడపిల్లల జీవితాన్ని సినీ ఫీల్డ్లో అంకితం చేసుకోకండి. నీకు ఆ డబ్బు ఉంటే నువ్వు కూడా ఒక హీరోవే. నీకు ఆ డబ్బు ఉంటే నువ్వు హీరోగా ఒక సినిమా తీయవచ్చు. సినిమా తీసి చూస్తే బోరు కొడతారు ఫ్రెండ్స్. అంత డూబు సినిమాలలో, హీరోకు డూబు, అన్నీ డూబే. మనమే రియల్ హీరో అంటే, వాళ్ళకంటే రియల్ హీరో మనమే. అంత డూబు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సినీ ఫీల్డ్లో ఇట్లా లొకేషన్ అంతా చూపిస్తారు. ఇట్లా ఈ విధంగా లొకేషన్ చూపిస్తారు కానీ అంతా డూబే ఫ్రెండ్స్. సినిమాలో నీకు నటించాలనే ఆశ ఉంటే, నీకు డబ్బు ఉంటే, మంచి క్యారెక్టర్ తీసుకోండి, రండి, నేను కల్పిస్తా. నాకు ₹1 ఇవ్వకండి, మంచి వాళ్ళని కల్పిస్తా. కానీ డబ్బు వాడుకొని వదిలేస్తారు సుమామింలని, మేము నాగం పట్టిస్తారు. కానీ జూనియర్ ఆర్టిస్ట్గా మాత్రం పోకండి. ₹400 ₹500 ఇచ్చి మిమ్మల్ని వాడుకుంటారు. వాళ్ళు రోజుకు 50,000 ₹1,00,000 సంపాదించుకుంటారు. జూనియర్ ఆర్టిస్టులని ఏజెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఏజెంట్ ఉంటాడు. రోజుకు 50,000 1,00,000 సంపాదించుకుంటారు. లక్షాధికారి అయిన వాళ్ళు ఉన్నారు కృష్ణనగర్ అడ్డపైన. ఫ్రెండ్స్, రోడ్ నెంబర్ 5లా తీసుకుపోతారు జూనియర్ ఆర్టిస్ట్ని. కృష్ణనగర్ అడ్డపైన 1950 పిల్లర్ నెంబర్ ఆడ కూడా తీసుకుపోతారు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఉన్నాయి, పెట్టినా చూడండి, చూసి తెలుసుకోండి. కానీ టైం వేస్ట్ చేసుకోకండి. పని పాట లేకున్నోళ్ళు, ముసలోళ్ళు, చాతగానోళ్ళు వాళ్ళు అయితే సెట్ అవుతారు సినీ ఫీల్డ్లో టైంపాస్కు, బోర్ కొట్టకుండా. కానీ వయసు అంతా పాటు చేసుకొని ఆగం చేసుకోకండి. చేతిలో పని ఉంటే, పాట ఉంటే మంచి పని చేసుకొని పిల్లని దాచుకోండి. సినీ ఫీల్డ్లో పోకండి. ఆగం అవుతారు చూడు, ఆగం శివరాత్రి అవుతారు. అదంతా ముఖానికి కలర్ వేసుకొని తిక్కిత నటన చేసి మిమ్మల్ని ఆగం పట్టిస్తారు. అందుకే డబ్బు ఉంటే బిజినెస్కి వాడుకోండి, డబ్బు ఉంటే ఏదన్నా పని చేసుకోండి. కానీ సినీ ఫీల్డ్లో పోకండి, వయసును పాడు చేసుకోకండి. నా వయసు అంటే సంకనాకి పోయింది, సగం వయసే సంకనాకి పోయింది నాది. అందుకే నేను 1990 నుంచి 2025 వరకు సినీ ఫీల్డ్ గురించి నాకు తెలుసు.
సగం వయసు పోయి సంగనానికి ముద్ర పడిపోయింది నా శరీరం. ఇగో ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. నేను చెడిపోయినాన్ని మీరు చెడిపోకండి సుమా, మీరు చెడిపోకండి. నేను ఒకప్పుడు స్టేజ్ మీద డ్యాన్సర్, బ్రేక్ డాన్సర్ ఉండి షోకు బాగుండే సినిమాలో పోవాలని జిమ్నాస్టిక్ చేస్తుంటే, బ్యాక్ లిఫ్ట్, ఫ్రంట్ లిఫ్ట్ అవన్నీ చేస్తుంటే, కట్టదింపుడు, తలవారు దింపుడు, కరాట, బేగట నేర్చుకుంటుంటే సినిమాలలో పోదామని. ఎంతో పిచ్చితోటి 1990 నుంచి 2025 వరకు వచ్చినా కానీ ఏమీ బాగుపడలే. చెడిపోయినా. చెడుపకురా, చెడదవు. అందుకే నేను మీరు చెడిపోవద్దని చెప్తున్నా సుమా. చీనిపిల్ల పోకండి. 400 రూపాయల కోసము, 500 రూపాయల కోసము మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఏజెంట్లే బతుకుతున్నారు లక్షలు లక్షలు సంపాదించుకొని, మీ పేరు చెప్పుకొని. కావాలంటే మీరు ఒకసారి పోయి చూడండి. 4 రాత్రి 4 o'clock 400 రూపాయల కోసం కృష్ణనగర్ ఆడ మీద నిలబడతారు. 4 గంటలకు 4:15, 5 o'clock అంత లోపల ఉండాలి ఆడ. తీసుకుపోయి మళ్ళీ నీకు సాయంకాలం 5:30కి వదిలేస్తారు. మార్నింగ్. ఈవినింగ్ అయితే 1:30కి 1 o'clock పిల్లర్ నెంబర్ అంటే రోడ్ నెంబర్ 5, 1550C పిల్లర్ నెంబర్ ఆడపోయి నిలబడండి. 1:30 నుంచి 1:30కి ఎగ్జాక్ట్లో ఆడ ఉంటే మీరు ఆయన భోజనం చేసుకుని పోయి ఆడ ఉండండి. తీసుకుపోతారు. మళ్ళీ రాత్రంతా మీకు షూటింగ్లో తీసుకొని పొద్దున 4 o'clock మీకు ఇడిచిపెడతారు. నిద్ర లేక ఏం లేక ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను పోయి నా ముఖం అంతా ఇట్లా అయిపోయింది. ఏదో క్యారెక్టర్ దొరుకుతుంది సినిమాలో నటిస్తాం అనుకొని. నాకు సూపర్ స్టార్కి ఇష్టం, సాంగ్లు అంటే చాలా ఇష్టం. దాని మీద నటన చేయాలా, పాడాలా, యాక్టింగ్ అక్కిన నాగేశ్వరరావు పాటలన్నా కూడా చాలా ఇష్టం. ఉన్నావా అసలున్నావా అట్లా సూపర్ స్టార్కి వేసిన. సుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరిమల్లె పువ్వా అట్లా చేయాలని చాలా ఆశ. గణేష్ కుమారే 7108 దాంట్లో చూడండి. నా సాంగ్లు ఉంటాయి, జబర్దస్త్ ఉంటాయి. నా నటన, నా సాంగ్, నా డ్యాన్స్, నా బ్రేక్ డ్యాన్స్ అన్నీ కనిపిస్తాయి అలా. చూడండి. ఆ ఛానల్ ఆపేసి ఈ ఛానల్ పెట్టుకున్నా. ఈ వాచ్ టైం వస్తలేదు, పాట వస్తలేదు. ఇది కూడా నడిస్తే పెడతా, లేకపోతే తీసేసి ఇంకోటి ఛానల్ పెడతా. ఇది మీరు చూసి నాకు కొంచెం వాచ్ టైం పెంచండి, నడిపిస్తా. లేకపోతే ఇంకో ఛానల్ పెడతా. మీరు మంచి లైక్ చేస్తే ఇదే నడిపిస్తా. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, వయసును పాడు చేసుకోకండి, జీవితాన్ని ఆగం చేసుకోకండి. ఆడపిల్లలు అయితే మరి ఘోరం. కృష్ణానగర్ అడ్డపైన అబ్బో చెప్పలేం, ఘోరంగా 400కు 500కు ఘోరంగా వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆడ పాపం వాళ్ళ కష్టాలను చూడలేకపోతున్నా. మళ్ళా అంకులు, ఆంటీలు, వయసు పోరలు, స్టడీమేను వాళ్ళ జీవితాలన్నీ పాడు చేసుకుంటున్నారు పాపం. ఎందుకురా నువ్వు సినిమాలో హీరో కావురా? ఎందుకురా నీకు సినిపిల్ల మంచి క్యారెక్టర్ రాదురా? హీరో కొడుకు హీరో అవుతాడు, జీరో కొడుకు జీరో అవుతాడు రా. నువ్వు సినిమాలో డెవలప్ కాలేవురా, ఆశ పడకురా. ఆశకు అంత ఉండదు, కానీ నువ్వు హీరో అవుతాం అనుకుంటావు కానీ హీరో కావురా. నీ జీవితం సంగనాగిపోతుందిరా. సినిపిల్ల పోకురా. డబ్బు ఉంటే వాడుకో, దేనికైనా వాడుకో. చాలా డబ్బు ఉంటే చెప్పు, నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్ని కల్పిస్తా, సినిమాలో హీరోగా చేస్తా. నేను దాంట్లో నాకు చిన్న క్యారెక్టర్ ఇస్తే చాలు, ఏదైనా సరే చేసి చూపిస్తా. కానీ వయసును పాటు చేసుకోకండి, కృష్ణనగర్ చుట్టూ తిరగకండి. ఆ 400 కోసం 500 కోసం 4 రాత్రులు పోయి నిలబడి మీ టైంని వేస్ట్ చేసుకొని మీ ఆరోగ్యం పాటు చేసుకోకండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెడిపోకండి. మిత్రమా, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి అందాలను చూపిస్తున్నాం చూడండి. సినిమాలో చూపిస్తున్నా చూడండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కానీ నేను వాస్తవం చెప్తున్నా ఫ్రెండ్స్, నేను నా జీవిత సత్యాన్ని చెప్తున్నా. నా వయసు సంకనాగిపోయింది, టైం అంతా వేస్ట్ చేసుకున్నా. మీరైతే పాడు చేసుకోకండి. అడ్డం మీద కృష్ణనగర్లో పోయి నిలబడకండి బిచ్చగాని లేక.
ఆ రోడ్డు మీద చూడండి, బిచ్చగాళ్ళు ఇల్లు వాకి లేని వాళ్ళంతా పెళ్ళం ఇచ్చినోడు, పెళ్ళం చచ్చినోడు, పనిపాటు లేనోడు, చాతగానోడు, దొంగలు, లంగలు ఆడ అనుకుంటారు. కృష్ణనగర్ అడ్డపైన షటర్లకు ఆడ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది సినీ ఫీల్డ్. మనకు సెట్ కాదు సుమా, మనం కష్టపడి బతికేటోళ్ళము, మనకు సెట్ కాదు. పనిపాట లేకపోతే చెప్పు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, విజయవాడ నుంచి అంట, నెల్లూరు అంట, కామారెడ్డి అంట, నిజామాబాద్ అంట, డిచ్చిపల్లి అంట, హైదరాబాద్ అంట. అయ్యే సినిమా పిచ్చి చాలామంది ఉన్నారు. నేను అనుకున్నా, నా ఒక్కరికే అనుకున్నా, చాలామంది ఇంతమంది ఉన్నారు సినిమా పిచ్చోళ్ళు. ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు కూడా వస్తున్నారు సినిమాలో నటించాలని. వాళ్ళని వాడుకుంటారు, ఇచ్చి పెడతారు. అందుకే చిన్నపిల్ల అది అప్పుడు మటుకి ముఖాన్ని కలర్ వేసుకుంటారు, వాడుకొని వదిలేస్తారు. జీవితాన్ని పాటు చేసుకోకండి, పిల్లలను రానియకండి, ఇన్ఫీడ్లా పంపించకండి. జీవితాలు ఆగమవుతాయి, వాడుకొని వదిలేస్తారు. చాలా మోసగాళ్ళు ఉన్నారు కృష్ణనగర్ అడపైన, నాకు తెలుసు. కాబట్టి నా వీడియో చూడాలి, నిన్ను పెట్టినానో మీకు తెలుస్తుంటుంది. 2 ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి ఆడపిల్లలు కృష్ణనగర్ అడ్డకు రాకండి. చెబుతూ మంచి మంచి అమ్మాయిలు వచ్చినారనుకో వాడుకొని వదిలేస్తారు. జాగ్రత్త స్వా. అన్ని పాటలు లేని వాళ్ళకి సెట్ అవుతుంది, నాలాంటి ఏజ్ బారైతే వాళ్ళకి సెట్ అవుతుంది. వయసు పోరులు పని పాట వాళ్ళు చేసుకోకండి, రాకండి. మంచిగా తీసుకోండి, జాబ్ చేసుకోండి, పిల్లలను చదువుకోండి, హాయిగా బతకండి, సంతోషంగా ఉండండి, ముందుకు రండి. మీ లోపల ఏదైనా క్యారెక్టర్ ఉంటే, మంచి డైలాగ్ ఉంటే, మంచి దిమాగ్ ఉంటే నాకు గెలవండి. మిమ్మల్ని మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్ కల్పిస్తా, డెవలప్ చేస్తా. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.